విగ్రహం ఏర్పాటు చేయాలన్నది. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సముచిత స్థానం కావాలన్నప్పుడు ఈ ఎన్టీఆర్ పార్క్లో ఉన్నటువంటి ఈ ప్రదేశం అయితే అన్నమాచార్యుల వారికి ఎదురుగా అంటే 32,000 కీర్తనలు రాసి ఆలపించిన వాగ్గేయకారుడు ఓవైపు, మన భారతీయ సినిమా గాయకుడు మరోవైపు ఉంటే బాగుంటుందని ఒక ఆలోచన నాకు వచ్చినప్పుడు ఆ విషయాన్ని నేను పెద్దలు వెంకయ్యనాయుడు గారి ముందు పెట్టాను. వారు వెంటనే స్పందించి బాగుంటుంది ఈ ఆలోచన, దీన్ని మనం అమలు చేద్దామని వారు వెంటనే మంత్రివర్యులు నారాయణ గారికి, అలాగే పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేయడం జరిగింది. వారు కూడా అంతే వేగంగా స్పందించి ఇక్కడ దాదాపు ఒక 13.5 అంకణం స్థలాన్ని ఇక్కడ కేటాయించడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు అంటే అది పార్క్ కాకముందు ఒక డంపింగ్ యార్డ్ లాగా ఉండింది అక్కడ. సో అక్కడ మేము మొదలుపెట్టినప్పటి నుంచి మార్చి 1వ తారీఖున దీనికి శంకుస్థాపన చేశాం. మీ అందరికీ తెలుసు, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఏదైనా శంకుస్థాపన చేస్తే అదే రోజు ప్రారంభోత్సవం తేదీని కూడా ప్రకటిస్తారు. వారు చేసే కార్యక్రమాలన్నీ అదొక ఆనవాయితీగా పెట్టుకున్నారు. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహానికి శంకుస్థాపన చేసిన రోజు మార్చి 1వ తేదీన నన్ను అడిగారు ఎప్పుడు చేస్తున్నారు ప్రారంభోత్సవం అని. నేను చెప్పా జూన్ 4వ తేదీ వారి 80వ జయంతి సందర్భంగా ప్రారంభోత్సవం చేయబోతున్నాం అని చెప్పాను. అదేవిధంగా ఆ రోజు వారికి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు 4వ తేదీ ఈ ప్రారంభోత్సవం జరుపుకున్నాం. దీనికి ఎంతోమంది పెద్దలు వెనకుండి నన్ను ముందుకు నడిపించి సహకరించారు. వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్సుమాంజలు, నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. అలాగే ఇక్కడ విగ్రహం అనే దానికంటే ఇక్కడ ఒక స్మారకం లాగా ఉంటే బాగుంటుంది, దీన్ని ఎలా మనం రూపుదిద్దాలి అని ఆలోచన వచ్చినప్పుడు నాకు హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రముఖ S+R ఆర్కిటెక్ట్స్ యంగ్స్టర్ సాకేత్ రామిరెడ్డిని సంప్రదించినప్పుడు నేను తీసుకుంటాను, అతను నాకు సమీప బంధువు, నేను చూసుకుంటాను మామయ్య, ఎక్కడా లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా మనం చేద్దామని చెప్పి ఈ ప్రదేశాన్ని, ఈ స్మారకాన్ని రూపకల్పన చేశారు. ఇప్పుడు సాకేత్ రామిరెడ్డిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సాకేత్ రామిరెడ్డి. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం కేవలం ఒక స్మారకాన్ని ప్రారంభించడానికి కాదు, మన అందరి జ్ఞాపకాల్లో, హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఒక గాత్రాన్ని, ఒక మహానుభావాన్ని స్మరించుకుంటున్నాము. మన నెల్లూరి ముద్దుబిడ్డ శ్రీ SP బాలసుబ్రహ్మణ్యం గారి స్వరం కేవలం ఒక సంగీతం కాదు, కోట్ల మంది జీవితాల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఒక మధుర జ్ఞాపకం. ఆయన పాటలు వినిపించేవి మాత్రమే కాదు, మన మనసులో మెలిగేవి కూడా. ఆయన గానం ముగిసిందనుకోవచ్చు, కానీ ఆ అనుభూతి ఎప్పటికీ ముగియదు. పాడుతా తీయగా, వినిపిస్తా హృదయంగా. ఇది ఒక పాట లైన్ కాదు, ఆయన జీవితం చెప్పిన నిజం. ఈ స్మారకాన్ని డిజైన్ చేస్తూ మేము కేవలం డ్రాయింగ్స్ మాత్రమే గీయలేదు, ఒక భావాన్ని ఆకారంగా మార్చే ప్రయత్నం చేశాం. ప్రతి గీతలో స్వరం ఉంది, ప్రతి ఆకారంలో జ్ఞాపకం ఉంది, ప్రతి మూల గౌరవం ఉంది. ఈ నిర్మాణం కేవలం స్టోను, స్టీలు, సిమెంటు, లైట్తో చేసింది మాత్రమే కాదు, ఇది ఒక గాత్రానికి చేసిన శాశ్వత నమస్కారం. ఈ నిర్మాణం ఒక విగ్రహం చుట్టూ ఒక స్థలం అలా అని కాకుండా, సంగీత అభిమానులు వచ్చి అక్కడ కూర్చొని ఆయన చూస్తూ, ఆయన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకుంటూ, అక్కడ వచ్చే పాటల్ని ఆస్వాదిస్తూ కొంత సమయం గడపాలని ఒక అనుభవ స్థలం, ఒక అనుభూతి స్థలంగా దీన్ని రూపొందించాం. మధ్యలో SPB గారు, చుట్టూ 8 స్తంభాలు. దీని వెనుక కారణం ఏంటంటే, అష్టదిక్కులా విస్తరించిన ఆయన గాన ప్రస్థానానికి ప్రతీకగా దీన్ని రూపొందించాం. ఆయన మన మధ్య లేరు అనేది నిజం కావచ్చు, కానీ ఆయన మనలో లేరు అనేది అసత్యం. ఆయన ప్రతి పాటలో ఉన్నారు, ప్రతి హృదయంలో ఉన్నారు. ఈ రోజు నుండి ఆ స్మారకంలో కాదు, ఆ స్మారకం ద్వారా మరింతగా జీవిస్తారు. చివరిగా ఈ స్మారకం ఇంత అందంగా, ఇంత అర్థవంతంగా రూపొందించుకోవడానికి వెనుక ఎంతోమంది కృషి ఉంది. ముందుగా శ్రీ తుంగా శివప్రభాత్ రెడ్డి గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మొదటి రోజు నుంచి ఆయన ఆలోచన కేవలం SPB గారి విగ్రహం మాత్రమే పెట్టడం కాదు, ఇక్కడ మనం ఒక స్మారకంలా క్రియేట్ చేయాలి, జనాలు వచ్చి అక్కడ కూర్చోవాలి, సమయం ఉండాలి అని ఆయన చాలా ముందుగా ఆలోచించి మాకు చెప్పారు. ఆయన ఆలోచనలే ఈరోజు ఈ స్మారకాన్ని రూపుదిద్దుకునే టైంలో మాకు గొప్ప మార్గదర్శకాలుగా నిలిచాయి. అలాగే
ఆ ప్రక్రియలో సహకరించిన టీవీఎస్ చలపతిరావు గారికి నా కృతజ్ఞతలు. ఈ స్మారకానికి తమ వంతు సహకారం అందించిన ప్రతి దాతకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. కొన్ని విరాళాలు కేవలం నిర్మాణాలు నిర్మిస్తాయి, కానీ ఈ విరాళాలు జ్ఞాపకాన్ని శాశ్వతం చేశాయి. మీ అందరి సహకారం వల్లే ఇలాంటి స్మారకాన్ని మేము రూపొందించగలిగాము. అలాగే ఈ ప్రాజెక్ట్కి ప్రతి దశలో అండగా నిలిచిన ప్రభుత్వ శాఖలకు, మా ప్రియమైన ఎమ్మెల్యే గారికి, గౌరవ మంత్రివర్యకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ సహకారం, ప్రోత్సాహం వల్లే ఈరోజు ఈ స్మారకం ఇంత అర్థవంతంగా రూపొందించుకొని అత్యుత్తమ రూపంలో ప్రజల ముందుకు వచ్చింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఐదు కాదు కానీ 350 400 ఈ శంకుస్థాపన జరిగిన రోజు నుంచి నేను అడిగిన ప్రతిదానికి ఏం అడిగినా ఎస్ తప్పితే నో అనేది రాలేదు పదం. నాకు పూర్తి సహాయ సహకారం అందించిన స్థానిక శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీరెడ్డి గారిని మాట్లాడాల్సింది. చాలా సంతోషం. గాన గంధర్వుడు నెల్లూరు జిల్లా పేరుని తెలుగు రాష్ట్రాలే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తన అద్భుతమైనటువంటి గొంతుకుతో వినిపించినటువంటి మన నెల్లూరు వాసి అని సగర్వంగా మనం చెప్పుకునే ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నెల్లూరు నగరంలో ఉండాలన్నది చాలామంది కోరిక. ఆ యొక్క కోరికని ఏదైతే లాయర్ వారపత్రిక సంపాదకులు తుంగా శివప్రభాత్ రెడ్డి గారు, మురళకృష్ణ హజరత్ బాబు గారు, భారత్ బిల్డర్స్ చలపతి గారు, ఇంకా ఎంతోమంది పేర్లు చెప్పుకుంటూ పోతే వారందరూ కలిసి ఒక చక్కటి ఆలోచన చేసి వెంకయ్యనాయుడు గారికి చెప్పడం, వెంకయ్యనాయుడు గారు మా అందరితో మాట్లాడటం, వెంటనే యుద్ధ ప్రాతిపదికన పనులు జరగడం, అన్ని రకాల కూడా వారికి అండదండగా ఇవ్వడం, వారు కూడా స్వయంగా ఇంట్లో కార్యక్రమం చేసినట్టు ప్రతిరోజు నిలబడి చెప్పిన సమయానికే రికార్డు స్థాయిలో ఏదైతే శంకుస్థాపన చేసిన రోజు చెప్పడం జరిగింది. 4వ తారీఖు జూన్ ప్రారంభోత్సవాన్ని అదే రోజు చేయడం జరిగింది. మనస్ఫూర్తిగా వారందరూ అభినందిస్తూ ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి భారత మాజీ ఉపరాష్ట్రపతి, భారత మాత ముద్దుబిడ్డ, మా గురువర్యులు, మేము కళాశాలలో చదువుకునే రోజుల్లో విద్యార్థులుగా ఉన్నప్పుడు మమ్మల్ని వేళ్లు పట్టుకుని నడిపించినటువంటి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, వరప్రసాద్ రెడ్డి గారు, అదేవిధంగా రవి సన్నారెడ్డి గారు, ముఖ్యంగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి కుటుంబ సభ్యుల్లో వసంత గారు విఆర్ కళాశాలలో నేను చదువుకునే రోజుల్లో మాకు సీనియర్. ఆ రోజుల్లోనే కళాశాల వార్షికోత్సవాల్లో వారు పాటలు పాడుతూ ఉంటే అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేది. అయితే ఈ సందర్భంగా నా మాటలు ముగించే ముందు నేను చెప్పే మాట ఒకటే, పార్కులైనా విగ్రహాలైనా కట్టడం చాలా తేలిక, కానీ దాని నిర్వహణ చాలా కష్టం. ఎందుకని చెప్తున్నానంటే అనేక పార్కుల్లో మనం చూస్తూ ఉన్నాం, అనేక విగ్రహాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం పార్క్ కట్టామంటే, పూర్తి చేసామంటే, వెంకయ్యనాయుడు గారు ప్రారంభించారంటే అంతటితో సరిపోదు. కలకాలాల పాటు 10 కాలాల పాటు కలకాలం ఈ యొక్క బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం కానీ దాని వెనకున్నటువంటి పార్కు కానీ ఆ రెండు కూడా నిర్వహణ బాధ్యతకి ఇదే వేదిక మీద ఉన్నారు విపిఆర్ ఫౌండేషన్, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, అదేవిధంగా వరప్రసాద్ రెడ్డి గారిని, రవి సన్నారెడ్డి గారిని, ముగ్గురిని కూడా వినయపూర్వకంగా అభ్యర్థిస్తూ ఉన్నా. ఇది నెల్లూరు నగరం నడిబొడ్డు, విస్తరించిన నెల్లూరు నగరంలో అన్నమయ్య సర్కిల్ నెల్లూరు నగరం నడిబొడ్డు. ఈ నడిబొడ్డు ఉన్నటువంటి ఎస్పీ గారి విగ్రహాన్ని నిర్వహణ బాధ్యతని, అదేవిధంగా దాని వెనకున్నటువంటి అంటే దాని చుట్టూ ఉన్నటువంటి పార్కుని, ఎందుకంటే అన్ని ప్రభుత్వాలు చేయాలంటే సాధ్యం కాదు, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే సాధ్యం అవుతుంది. ప్రభుత్వాలు పార్కు నిర్మించి ప్రజలకు అందించాయి,
ఈరోజు ఎస్పీ గారి కుటుంబ సభ్యులు ఏదైతే వాళ్ళ శ్రేయోభిలాషులు చక్కటి విగ్రహం నిర్మించి ఈ పార్కుకి మరింత అందం తీసుకొని వచ్చారు. దీని నిర్వహణ బాధ్యతని తీసుకోవాలని నేను ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేగా ఒక మాట ఇస్తూ ఉన్నా. నేను ఉన్నంత కాలం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి వర్ధంతులు జయంతులు ఘనంగా నిర్వహించే బాధ్యతని మీ అందరి సహకారంతో మీ కోటమిరెడ్డి సోదరెడ్డిగా తీసుకుంటానని చెప్పని తెలియజేస్తూ వారి వద్ద సాదరంగా సవినయంగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎమ్మెల్యే గారు. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ప్రస్తావించడం చాలా సముచితమని నేను భావిస్తున్నా. బాలసుబ్రహ్మణ్యం గారు తన 50 సంవత్సరాల సినిమా చరిత్రలో ఒక వ్యక్తి పైన ఎప్పుడూ ఆయన పాట పాడలేదు, ఎవరికి పాట పాడలేదు. అయితే 2018లో నా కోరిక మేరకు అవతల వ్యక్తి యొక్క మంచితనం, వారి యొక్క సేవా స్ఫూర్తికి స్పందించిన బాలసుబ్రహ్మణ్యం గారు ఒక వ్యక్తి మీద పాట పాడారు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈరోజు మన మధ్య ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వారి సేవా నిరతకి ముగ్ధుడైపోయిన బాలసుబ్రహ్మణ్యం గారు వారి మీద ఒక అద్భుతమైన పాటను పాడారు. ఈ సందర్భంగా నేను కోరాలనుకున్న కోరికని ఆల్రెడీ ఎమ్మెల్యే గారు కోరేశారు. ఎప్పుడైతే అన్నమాచార్యులు వారి విగ్రహం మేము 2010లో పెట్టాం, ఆ పెట్టినప్పటి నుంచి దాని నిర్వహణ బాధ్యతను పూర్తిగా విపిఆర్ ఫౌండేషన్ తీసుకుంది. అలాగే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం నిర్వహణ బాధ్యతను కూడా విపిఆర్ ఫౌండేషన్ చేపట్టాలని కోరుకుంటూ, ఇది వారి ఒక్కరికే సాధ్యమయ్యే విషయంగా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్ ఇట్లా తీస్తుంటే మాకు కనపడుతుంది.